విశాఖలో జరిగిన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ డైలాగ్ సదస్సులో సీఎం జగన్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో గెలిచిన అనంతరం వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. బెంగళూరు కంటే వైజాగ్లో సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని, విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉంటామన్నారు. ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖ ఉంటుందని సీఎం జగన్ సంచలన ప్రకటన చేశారు. అమరావతి రాజధానికి మేం వ్యతిరేకం కాదని, అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతోందన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలని, వైజాగ్లో ఇప్పటికే అవసరమైన అన్ని హంగులు ఉన్నాయన్నారు. విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్లా మారుస్తామని చెప్పారు. విశాఖ స్టేడియాన్ని మెరుగ్గా నిర్మిస్తున్నామని, భోగాపురం ఎయిర్పోర్ట్కు విశాఖకు కనెక్టివిటీని మెరుగు చేశామని, దేశాన్ని ఆకర్షించే ఐకానిక్ సెక్రటేరియట్ నిర్మిస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్ను కోల్పోయామని, అయినప్పటికీ హైదరాబాద్ కంటే మిన్నగా వైజాగ్ అభివృద్ధి చెందుతుందని జగన్ వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన తరువాత వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, దేశంలో వ్యవసాయ రంగంలో ఏపీలో 70% వృద్ధి చెందిందన్నారు. దీంతో ఉత్పత్తి రంగంలో దేశంలోనే ఏపీ మెరుగ్గా ఉందని చెప్పారు. దీంతో పాటు రామాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం పోర్టులు కీలకంగా మారనున్నాయని, ఇప్పటికే ఏపీలో తలసరి ఆదాయం పెరిగిందని సీఎం జగన్ తెలియజేశారు.